హే హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దాకా అయితే మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. 2M సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. షార్ట్స్ లాగ్స్ కూడా మేము కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. మా ప్రీవియస్ లాగ్స్ మొత్తం మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. సరే, ఈరోజు లాగ్ ఏంటన్నా చూస్తున్నారా? అక్క పేరు మీద నేనైతే పచ్చబొట్టు వేయించుకున్నాను. ఇది ఇప్పుడు అక్కకైతే చూపిస్తాను. అక్క ఎమోషనల్గా ఫీల్ అవుద్దా, హ్యాపీగా ఫీల్ అవుద్దా మనకైతే తెలియదు. నేను కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సరే, అయితే ఇప్పుడు మనం అక్కని పిలుద్దాం. కెమెరా అయితే అక్కడ సెట్ చేసాం. రెడీ? అక్క అక్క సాయి ఒకసారి రా అక్క. వస్తున్నా 2 minutes. బేరా అక్క. కూర్చో అక్క. ఏ రా కూర్చో అక్క. ఎందుకు? ఒక సర్ప్రైజ్. ఏంటి? కూర్చోండి చెప్తా. కూర్చో అక్క. ఏం సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. నువ్వేమో గెస్ట్ చేయక్క. సర్ప్రైజ్ ఏంటో నేను ఇస్తాను. చాక్లెట్సా? కాదు, కరెక్ట్గా చెప్పాలి. డ్రెస్? కాదు. ల్యాప్టాప్? బాగా ఆలోచించాలి. చూపించుకోడు, సీక్రెట్. మొబైల్? కాదు. దగ్గరకు వచ్చామనుకో. మొబైలా? ఇంకా బాగా గోల్డ్ గన్ కొన్నావేంటి? కాదు. ఆప్షన్స్ కూడా ఇస్తాను. చెప్పను, నువ్వే చెప్పాలి. నో పట్టుకున్నా. ఎస్ అంటే చెప్తాను. ఏంటి స్పెషల్ ఈరోజు? అంటే దేనికి సంబంధించింది? దేనికి సంబంధించిందంటే అప్పుడు బ్లడ్ ఆర్ట్ ఇచ్చానా, ఆ టైప్లో అలా. ఫ్రేమ్ చేయించా? ఫ్రేమ్ కాదు. ఇంకా బాగా ఆలోచించాలి అక్క నువ్వు. బోల్ పని ఉంది. కూర్చొని చెప్పాక తినడమేటక్క నువ్వు. వాచ్? బాగా ఆలోచి. చూపించు. ఏమనుకుంటున్నావు అక్క? గెస్ట్ చేయక్క. వాచ్ అనుకుంటున్నాను. వాచ్ నాకు యూజ్ అయిందా? పక్కా అక్క. వాచ్ కదక్క, వాచ్లు బోల్డ్. ల్యాప్టాప్ అయితే అంత సరిపోతుంది. వాచ్ పక్కా. చిన్న ఐటమ్స్ అనుకో. చిన్న ఐటమ్ అంటే వాచ్? లేదు, ఇంకా స్పెషల్ అక్క ఇది. వాచ్ కాదు. నువ్వు బాగా ఆలోచిస్తావు అక్క. నువ్వు చెప్పేస్తావు అనుకున్నాను అసలు. ఏం తెచ్చా? చెప్పనా? డ్రెస్? ఎప్పుడు అవేనాడక్క డ్రెస్ తినడానికి? అవేనా వేరే కొత్తగా? గుర్తు రావట్లేదు కదక్క. నేను ఏం తెచ్చానో చెప్పాలి ఇప్పుడు ఎలాగైనా నువ్వు. బ్యాంగిల్స్? కాదక్క, బ్యాంగిల్స్ ఇవే చెప్తున్నా. కొత్తగా ఆలోచించాలా. సరే, నువ్వు చెప్పలేకపోతున్నావు, నేను చెప్పేయాలక్క. నిజంగా చెప్పేస్తున్నాను. ఇచ్చే ఇవ్వాలని లేదు, నువ్వు చెప్పాలక్క. ఇచ్చే, గిఫ్ట్ ఇచ్చేయి. ఇస్తున్నాను మరి. ఈ రెండింటిలో ఒకటి ఎస్, ఒక నో ఉంది. ఏదో ఒకటి పట్టుకు ఇచ్చేస్తానక్క. అమ్మా, ఎస్ పట్టించుకున్నా. సరే అక్క, ఇస్తున్నాను. టాటూ అక్క. పచ్చిబొట్టు వేయించుకున్నాను, అది అలా అవుతుంది అక్క. అక్క ఏమైంది అక్క? ఎందుకు ఇప్పుడు? ఏమో మామూలు ప్రేమతో వేయించుకున్నాను అక్క. ఏ అక్క ఏమైంది అక్క? చెప్పక్క. ఇప్పుడు ఎందుకు వేయించుకున్నావు? ఏమో ప్రేమగా గుర్తొచ్చాక అక్కడికి వెళ్ళినప్పుడు చూసాను, వేయించుకున్నాను. మెంటల్ ఏమన్నా ఉంది సాయి నీకు? ఏం లేదక్క. బాగుంది కదా? అమ్మకు తెలుసా? లేదు. ఇప్పుడు ఎందుకు వేయించుకున్నావు అసలు? గట్టి నొప్పి వచ్చినప్పుడు ఎందుకు రాయించుకున్నావు? టాటూ అక్క. నువ్వంటే అంత ఇష్టం అని చెప్పి ఇక్కడ వేయించుకున్నాను చూడక్క.
నాకు ఇష్టం నచ్చింది అక్క. ఇక ఏమైంది అక్క? ఇది చెప్పడానికి పిలిచావా? ఎక్కడ వేయించుకున్నావు? ఇది మన సెంటర్. వేయించుకున్నప్పుడు ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలి తెలుసా? కొడతా వేడక్క. అమ్మకి తెలిసింది అనుకో ఫస్ట్ ర్యాంప్ వేసేస్తుంది, ఇద్దరికే వేస్తుంది. కానీ ఏట్రా చిన్న పిల్లల్లో ఈ టాటూలు ఏంటి అసలు? ఇదేం ఎందుకు వేయించుకున్నావు అసలు? ఇది ఎంత పెయిన్ వస్తుంది తెలుసా వేసేటప్పుడు? పర్లేదక్క, నొప్పి ఏం లేదక్క, చిన్నగా ఉంది ఇప్పుడు అంతే. అక్క ఏడుతున్నావా? ఏ అక్క అక్క ఇది ఎంత పెయిన్ వస్తుంది తెలుసా సాయి అసలు? టాటూ అంటే నువ్వేదో అసలు ఇదంతా నువ్వే వేయించుకుంటావు అక్క? నాకు అంత అవసరమే లేదు అసలు. అసలు ఏంటి ఇది అక్క? పోనీ ఏదో ఇప్పుడు టాటూస్లో అలా ఏం ఉండదు సాయి. నార్మల్గా నువ్వు నాకు అది అట్లీస్ట్ నాకు చెప్పి వేయించాలి, కానీ ఇది ఎక్కడ పెడితే అక్కడ వేయించకూడదు. అసలు ఇది చాలా పెయిన్ వస్తుంది, ఏదో అనేసుకుంటున్నావు నువ్వు. తీయించేద్దాం అక్క. తీయిస్తే అది ఎలా పెయిన్ వస్తుంది తెలుసా నీకు? అమ్మకి తెలిసిందంటే మాత్రం మామూలుగా ఉండదు. నీకు ఇప్పుడు వేస్తాను ఉండక్క తమ్ముడని. ఇలాగా ఉండక్క, నీకే వేస్తాను. ఏంట్రా నువ్వు అసలు? ఇగో అక్క చేయి జాబ్. సేమ్ టు సేమ్. మార్కరా మార్కరా మార్కర్ కాదక్క, అక్కడ సందులో చూడు కెమెరా. నేను సబ్స్క్రైబర్స్ కలిపి ర్యాంక్ మార్కర్ అక్క. ఏమేమి టాటూ కావాలంటే ఆ టాటూ ఇట్రా ఈ చేతికి వేస్తాను. నిజంగా టాటూ లాగే ఉందా? చాలా కష్టపడ్డాం అక్క. పోతుంది నిజంగా వేసుకున్నావు అనుకున్నాను సాయి. లేదక్క, చాలా పెయిన్ వస్తుంది. నెట్ ప్రాంకులు చేస్తున్నాం సాయి. ఇంకా మనం ఈవినింగ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాం కదా, ముందే చేసాం. అయితే నువ్వు అన్నావు అక్క ఏదైనా వ్లాగ్ చేద్దాం ఈరోజు రెడీ అవ్వ, అందుకే అన్నావా? మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి చెప్పక్క ఎలా ఉందని. ఈడు నాకు కాల్ చేసి ఇలా ఈవినింగ్ ఒక బ్లాగ్ చేద్దాం అక్క, రెడీ అయ్యి ఉండి నేను కాలేజ్ నుంచి వచ్చేస్తాను అనేసి అని అన్నాడు. నేను ఇంకా అలా పడుకున్నాను, ఇంకా రాలేదని చెప్పి ఆకలేస్తుందని ఇంకా అలా తిందామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను. ఈలోపే డోర్ వేస్తాడు బయట నుంచి, ఇందాకలే వేసాడు. నేను ఏదో చేస్తున్నాడేమో అనుకున్నాను, డౌట్ వచ్చింది. మళ్ళీ కొంచెం పైపు పిల్లగానే ఎవరు చెప్పారా నీకు ఐడియా? నాకే వచ్చిందాక థాట్, తమ్ముడు టాటూ బాగుందక్క. ఇక్కడ వేసుకో బాగుంది, నేను వేస్తాను ఇక్కడ. ప్రీతి మంచిదే వ్లాగ్. ప్రాంక్ రివెంజ్ ఎలా ఉంటుంది తెలుసా సాయి? నిజంగా వేసుకుంటే ఏం సాయి పరిస్థితి? మమ్మీ తిరగే బ్యాండ్ అయిపోద్ది, అందుకే ఆల్రెడీ నాకు ఒక టాటూ ఉంటుంది. బావ పేరు ఇది అక్క నేయించుకున్నాను కానీ చెరిగిపోయింది. ఆ కెమెరా సెల్ఫ్లో పెట్టావు పడిపోదా? అది అక్కడ వెనకన కరెక్ట్గా సెట్ చేసి పెట్టాం అక్క, ఎవరికి తెలియకుండా. థ్యాంక్స్ చెప్పాక మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మేము ఇంకా ఈవినింగ్ ఏదైనా మంచిగా హోమ్ టూర్ కానీ ఏదైనా వ్లాగ్ ప్లాన్ చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇలా సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు అనుకోలేదు. నిజంగా వేసుంటే మాత్రం గట్టి కర్రతో తగిలేవి ఈరోజు. నేను తినక్క. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గాయస్. నాకేం మాట్లాడాలో తెలీదు. ఒక నిమిషం నాకైతే చెమటలు పెట్టేసాయి. ఏంటి నిజంగా టాటూ, ఎందుకంటే టాటూ వేసుకున్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది. ఆల్రెడీ నేను వేపించుకున్నాను కదా, సో దీనికి ముందే ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటి టాటూ వరకు వెళ్ళాడని కానీ ఒక్క 10 minutes నాకు మైండ్ అనేది చాలా బ్లాంక్ అయిపోయింది అనమాట. సో ఓకే, ఇలాంటివి చెయ్యండి.
ఇది మార్క్ కానీ కంట్లో అయితే నీళ్ళు తిరిగిపోయి అక్కకి. అప్పుడు వెంటనే చెప్పారనిపించింది, ఇంక అమ్మో ఏడిపించకూడదు అమ్మో అమ్మో అని చెప్పి వెంటనే చెప్పేశాను. నాకు ఎందుకు భయం వేసిందంటే ఆ టాటూ వేసినప్పుడు కొన్ని ఉంటాయి చాలా, ఎక్కడ పెడితే అక్కడ వేయించకూడదు. అందులో తిని ఎప్పుడైతే అలా అనగానే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. తర్వాత ఏమైనా ఇబ్బంది అయినా మనం వెళ్ళి అడగలేం కదా. సో నన్ను అడగకుండా వేయించేసుకున్నాడు. అట్లీస్ట్ అమ్మది వేయించుకున్నా ఇద్దరం వెళ్ళి అడుగుతాం కదా, నాది టాటూ వేయించుకోవడం ఏంటా అని నాకు ఒక నిమిషం భయపడ్డాను. సో ఇది బ్లాగ్ అయిపోయిందా? అయిపోయింది బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఒక్క నిమిషం షక్ అయిపోయింది. కామెంట్ సెక్షన్లో పెడతారు అక్క అందరూ ఏంటిది అని, నీ ఎమోషనల్ అంతా కూడా చూస్తారు. అందరూ చూసి ఏంటని చెప్తారు చూడు. నిజంగా ఇలా అక్క తమ్ముడు అంటే తమ్ముడు కోసం అక్క, అక్క కోసం తమ్ముడు ఎవరైనా టాటూ వేసుకున్న వాళ్ళు ఉంటారంటావా? నీ టాటూలేం కాదు వేసుకుంటారు. గైజ్ ఇది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ యాక్చువల్గా. అసలు ఇది మా బ్లాగే కదా, అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ బ్లాగ్. సో తమ్ముడు ఐడియా అంట. సో అప్లోడ్ చేద్దాం, ఎలా రియాక్ట్ అవుతారో మీ సబ్స్క్రైబర్స్. వాళ్ళందరూ చెప్తారు అక్క ఇలాగే చేయాలక్క. చూద్దాం, నీకు సపోర్ట్ చేస్తారో నాకు సపోర్ట్ చేస్తారో. నిజంగా టాటూ వేయించుకోమని చెప్తారా, లేక కరెక్ట్గా ప్రాంక్ చేస్తారు ఈ అక్కలకి ఇలాగే అవ్వాలి అని అంటారు అక్క. ఎందుకంటే దీని ముందు లాగులో ఫస్ట్ లాగ్ ఎలాగ తాత వచ్చి వీడియోస్ చేద్దాం అన్నాడు, ఆ లాగులు గుర్తు పెట్టుకున్నాం మేము. ఇప్పుడు ఇలాంటి లాగ్ పడింది. మీరు కూడా ఇంకింట్లో మార్కర్స్ తీసుకొని ఇలా అమ్మల మీద అక్కల మీద ప్రాంక్ చేయండి. గాయస్ మేము ఇంకో వ్లాగ్తో ష్యూర్గా మళ్ళీ వస్తాము. యాక్చువల్గా ఈరోజు మాది హోమ్ టూర్ వ్లాగ్ అనుకున్నాం. పర్ఫెక్ట్గా చెప్పాలంటే హోమ్ టూర్ వ్లాగ్. ఈవినింగ్ ఇలా స్టార్ట్ చేద్దామని మేము డిస్కస్ చేసుకున్నాము. సో మొన్నంటే వీళ్ళ క్రష్కి కాల్ చేసాము అండ్ చెప్పాము కదా, ఆ వ్లాగ్లో కూడా అమ్మాయి పర్మిషన్ తీసుకొని మేము వ్లాగ్ అయితే అప్లోడ్ చేసాము. ఎలాంటి ఇది లేదు. సో హోమ్ టూర్ చేద్దాము ఈసారి, మన హౌస్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. బట్ తినొచ్చి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్, ఈ థంబ్నెయిల్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ అని చెప్పేసి పెట్టాలి. కొంచెం గుండె అయిపోయింది. ఓకే గాయస్, మా తమ్ముడు అయితే వ్లాగ్ చేశాడు. చూద్దాము మీరు ఎంత సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లోని. ఇలా చేయడం కరెక్టా కాదా అన్నది మీరే చెప్పండి. 100% కరెక్ట్ అని చెప్తారు చూడక. Guys, thank you so much for watching. Subscribe our channel. Bye bye.